అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, భోగభాగ్యాలతో ఈ పండుగను జరుపుకొని మీరందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ కథను వినండి. కైలాస శిఖరం మీద శివపార్వతులు ఎంతో వినోదంగా ముచ్చటిస్తూ ఉంటారు. వారి పాదాల వద్ద ఉపమన్యుడు, భృంగి, నందికేశ్వరుడు ఇలా మొదలైనటువంటి ప్రమదులు పరమేశ్వరుని యందే తమ యొక్క శుద్ధమైనటువంటి మనస్సును కేంద్రీకరించి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అదే సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తాడు. రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు కట్టుకొని వినయంగా నిల్చొని ఉంటాడు. పార్వతీదేవి, నారదా, నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా, మరి అక్కడ ఉన్నటువంటి విశేషాలు స్వామివారికి విన్నవించు అని అంటుంది. అప్పుడు నారదుడు, స్వామి, ఎందువలనో తెలియదు కానీ భూమిపైన శివభక్తి సన్నగిల్లింది. కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో కనీసం మాట్లాడటం కూడా మానివేసి శివతత్వాన్ని ప్రచారం చేయడం లేదు. కొందరైతే కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు. ఇక మరికొందరైతే బ్రహ్మానందంలో మునిగి తమను తాము మరిచిపోయి సమాజానికి కూడా ఉపయోగపడకుండా పోతున్నారు. ఏమైతేనేం స్వామి, తమ యొక్క భక్తితత్వం సంపూర్ణ సమాజానికి తెలియడమే లేదు. ఇక అందువలన మానవులందరూ కూడా లింగస్థల, జంగమస్థల, ప్రసాద స్థలాలను స్వీకరించి మహాభక్తులై ఉండేటటువంటి నిమిత్తం తమరు ఒకసారి భూలోకంలో అవతరించక తప్పదు. ఇక మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు అనురాగ చిత్తుడై నారదుని మాటలను వింటూ ఇలా అంటాడు. నారదా, నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే అంటావా? అయితే నాకు నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు. ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తున్నాను. పార్వతీదేవి ఆ మాటలను విని చిరునవ్వు నవ్వి, నాదా, అసలు మీరు ఈ విధంగా అనడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా? లేక భక్తపరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటేనటువంటి అర్థంతో ఈ మాటను అన్నారా అని ప్రశ్నిస్తుంది. అది విన్నటువంటి పరమేశ్వరుడు, నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అంటాడు. దేవి, నీవు చెప్పింది నిజమే. భక్తుని శరీరమే నా శరీరం. నాకు భక్తునికి భేదం లేదు. అందుకనే అలా అన్నాను. అంతేకాక ఇంకొక కథ కూడా ఉంది. పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడు అనేటటువంటి మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సును చేశాడు. ముందు అతను కందమూలాలను ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు. ఆ తరువాత అది కూడా మానివేసి రాళ్లు తిని ఆకలి చంపుకొని మరీ ఘోరమైనటువంటి తపస్సును చేశాడు తెలుసా. అప్పుడు నేను ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడిగాను. అప్పుడు శిలాదుడు నన్ను చూసి పులకితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాల స్తుతిస్తూ, స్వామి, నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి వేడుకున్నాడు. అందుకు నేను తదాస్తు అన్నాను. అప్పుడు శిలాదుడు, మహాదేవా, కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా, అతను శివభక్తితో తరించాలి. వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించను. తలను కూడా నరికివేస్తాను. అందుకని చెప్పి మీరే అతనికి అండగా నిలవాలి అని చెప్పి వేడుకుంటాడు. అది విని నేను సంతోషించాను. అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూస్తాడు. ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది. అది కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, కలియుగంలో ఒకే పాదం మీద చరిస్తూ ఉంటుంది. ఈ అంశయే ద్వితీయ శంభుడు. అలాంటి నందీశ్వరుని చూసి నీవే శిలాదునికి కొడుకుగా పుట్టాలి. నీవు లోకంలో 2వ శివుడు అనేటటువంటి పేరున ప్రసిద్ధి చెందాలి అని అన్నాను. నా కోరిక ప్రకారంగా నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఎంట పుట్టాడు. అతనికి నందికేశ్వరుడు అని పేరు పెట్టారు. నందికేశుడు జన్మించినప్పటి నుండి కూడా భక్తి క్షీరాన్నే గ్రొల్లుతూ చక్కగా పెరుగుతూ ఉండేవాడు. గురుపద ధ్యానంతో, వేదాంత సూక్తులతో, శివాచార వర్తనంతో నా పాదపద్మాలను నిరంతరం మనసులో ఉంచుకుంటూ నందికేశుడు పెద్దవాడవుతాడు. అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి తపస్సును మొదలు పెడతాడు. ఆ వేడికి బ్రహ్మాండం కూడా గజగజ వణికిపోతుంది. బ్రహ్మాది సమస్త దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకుని వస్తారు. అది చూసి నేను నవ్వి, ఓరి వెర్రిజీవులారా, ఎందుకు మీకు అసలు అంత భయం? మీ పదవులు పోతాయనా? నందికేశ్వరుడు బ్రహ్మ పదవియో, విష్ణు పదవియో, లేదంటే దేవేంద్ర పదవియో కోరి ఈ తపస్సును చేయడం లేదు. అందుకని మీరేమీ కూడా వణికిపోనవసరం లేదు. అతనికి నా భక్తి తప్ప ఇక వేరే ఏ కోరికలు లేవు. కావాలంటే నా వెంట రండి, ఇప్పుడే మీకు చూపిస్తాను అని చెప్పి నేను నందికేశుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా అక్కడకు వెళ్ళాను. నందికేశుడు కన్నులు తెరిచి నన్ను చూస్తాడు.
అప్పటి వరకు నేనతని మనసులో స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు ఎదుటనే ఉన్నాను. అలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పులకించింది. నందికేశా, నీకు కావలసినటువంటి వరాన్ని కోరుకో అని అన్నాను. అది విన్నటువంటి నందికేశుడు, స్వామీ, పెన్నిధి లభించినప్పుడు మన్ను అడిగేటటువంటి అవివేకి ఎవడైనా ఉంటాడా? నాకు నీ దర్శనం లభించింది. అందుకే ఈ తపస్సు. వేరే నాకే పదవులు అవసరం లేదు. నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అడిగాడు. అది విన్నటువంటి నేను నందికేశుణ్ణి గాఢలింగనం చేసుకున్నాను. నాయనా నందికేశ, నీ యొక్క ఆలింగన సుఖం నాకెప్పుడూ కూడా లభించే విధంగా నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను. పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేశునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాను. ఇక సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను. నా వెంట వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది సమస్త దేవతలు కూడా అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. నందికేశుడు వారిని దయతో చూశాడు. ఈ విధంగా దేవతలందరూ కూడా తమ తమ భయాలను పోగొట్టుకుంటారు. శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నంది మండల అనేటటువంటి పేరు వచ్చింది. అక్కడకు వచ్చినటువంటి సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగేటట్లుగా నేను అనుగ్రహించాను. అట్టి నందికేశుని యొక్క చరిత్ర విన్నవారు, విరవించిన వారు స్థిరబుద్ధి, దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు, వాక్శుద్ధి, భక్తి సంపద పొందగలుగుతారు. దేవి, ఇట్టి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అని చెప్పి పరమేశ్వరుడు నారద పార్వతులు వింటూ ఉండగా చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిరహంకారము, సదాచారము, నిరంతర భక్తి ప్రభుభక్తి, సిద్ధ పాండిత్యము, నిత్య సత్యము, సౌకుమార్యము, ఆత్మతత్వము, విశుద్ధమైనటువంటి చరిత్రము, పుణ్యగోత్రము, ఇంతటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి నందికేశునికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నందీశ్వరుడికి తప్ప మరెవ్వరికీ కూడా మిమ్మలను మోయగలిగేటటువంటి శక్తి కూడా లేదు. ఇతను సాక్షాత్తు మీ అంశయే అని చెప్పి పరమేశ్వరునితో అంటుంది. విన్నావా నారదా, నందికేశుని యొక్క ఘనత అని చెప్పి పరమేశ్వరుడు నారదునితో చెబుతాడు. అలా పరమేశ్వరుని యొక్క దయార్థ చిత్తంతో తనములకలైనటువంటి నందికేశుడు భయము, సిగ్గు, సంతోషము వెల్లివిరిసేటటువంటి చూపులతో తనకు ఆభరణ ప్రాయములు కాగా శరీరం పులకించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుని శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకుని పరమశివుణ్ణి కొనియాడుతాడు. అప్పుడు అంబికాదవుడు నందికేశుణ్ణి దగ్గరకు తీసుకొని ప్రేమతో ఇలా అంటాడు. నాయనా నందికేశ, నీకు నా యొక్క తత్వాన్ని గురించి లోగడ ప్రబోధించాను కదా. పార్వతీదేవి కన్నా, ప్రమదగణం కన్నా కూడా నా గురించి నీకు ఎక్కువగా తెలుసు. అందుకే నీకు సర్వజ్ఞుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ తత్వం వేదస్మృతులకు మూలం. ఇదే ధర్మశీలం, ఇదే విమలాచారం, తత్వసారం, సుమహత్తత్వం. దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చు. ఇదే ఆదిపదం అని చెప్పి నా భక్తితత్వం వల్లనే భూలోకంలో ప్రచారం చేయవలసి ఉంది. అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళాలి. అక్కడ ద్వితీయ శంభుడు అనేటటువంటి పేరున నీవు ప్రసిద్ధి చెందు. లోక శ్రేయస్సు కొరకు, భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో పుడమిని పావనం చేసేందుకు బసవుడు అనేటటువంటి పేరుతో వెళ్ళు. ఇక ఆ మాటలన్నీ కూడా వింటున్నటువంటి నందికేశుడు ఇలా అంటాడు. స్వామి, మీ ఆజ్ఞ ఎలాంటిదైనా సరే శిరసా వహించి నేను తప్పకుండా చేస్తాను. దానికి ఇంత దూరం చెప్పాలా? భూలోకానికి మాత్రం మీరే కదా కర్త. అలాంటప్పుడు కైలాసమైతేనేమి, భూలోకమైతేనేమి, ఇందున్నా అందున్నా ఎందున్నా కూడా మీ అందే నేనున్నట్లు. నందికేశుని యొక్క ఆ వినయ వాక్యాలు విని ప్రభువు ఇలా అంటాడు. నాయనా నందికేశ, నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా? గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాన్ని నీకు బోధిస్తాను. ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను. జంగమ రూపాన్ని దాల్చి వేడుకతో నీతో పాటే కలిసి ఉంటాను. నీ తనువు మనవు ధనము వ్యర్థము కాకుండా నాకే చెందే విధంగా చేసుకుంటాను. నాకు ప్రమదులు ప్రాణ సమానులు. ఆ సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి. అటువంటి నీకు నాకు దూరం ఒక్క క్షణం కూడా ఎప్పుడూ ఎక్కడా ఉండదు అని చెప్పి ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని మాటలను విని నందీశ్వరుడు తనువెల్ల చేతులైనట్లుగా ఆ ప్రభువుకు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు. సరిగ్గా అదే కాలంలో అక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో ఇంగులేశ్వర భాగవాటి అనేటటువంటి అగ్రహారం ఉండేది. అందులో మండెగ మాదిరాజు అనే ఆయన ఉండేవాడు. అతని భార్య మాదాంబ మహాసాధ్వి. నిరంతరం కూడా శివాచారంలోనే జీవితాన్ని గడిపేటటువంటి ధన్య, ధర్మరూపం చెందేటట్లుగా కనిపించేటటువంటి ఉత్తమురాలు. అయితే
సమస్త ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తురాలై ఉండేది. ఎన్నో నోములు నోచి నోచి విసిగిపోయింది. చివరకు శైవోత్తములు కామ్యార్థ సిద్ధికై నందికేశ్వర వ్రతాన్ని సర్వోత్తమైనది అని చెప్పడంతో ఆమె గుడికి వెళ్ళి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి సర్వజ్ఞ దయాంబోధి నందీశ్వర అని చెప్పి స్వామిని పొగిడి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తుంది. సోమవారంతో ప్రారంభించి వరుసగా 9 దినాలు ఆ వ్రతం చేస్తూ ఉంది. ఆ తరువాత నందికి మజ్జనం చేయించి గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలను కప్పి గజ్జలు, అందెలు, గంటలు మొదలైనటువంటి ఆభరణాలతో చక్కగా అలంకరించి ముఖాన పట్టము, బంగారు కొమ్ములు పెట్టి ధూపదీపాలతో అర్చించి పంచభక్ష్యాలు పెట్టింది. తరువాత పులగం నందికి ఆరగింపచేసి కలకండ నెయ్యి కలిపి స్వామికి తినబెట్టింది. అలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరులకు సపర్యలు చేసింది. నందీశ్వర, నవనందినాథ, ఇందుకళాధరుని వాహన, నీ వంటి దయాద్భక్తుడు, నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని చెప్పి నందికి మనవి చేస్తుంది. అప్పుడు సమస్త జనులు చూస్తూ ఉండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందిస్తుంది. మాదాంబ ఆశ్చర్యము, ఆనందము పొంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి చేరుకుంటుంది. మాదాంబకు నందీశ్వరానుగ్రహం వలన పూర్వము కన్నా కూడా ఎక్కువ శుభాలు కలిగేలా కనిపిస్తూ ఉంటాయి. శుభశకునాలు కనిపిస్తాయి. ఆలోగా నందీశ్వరుడు భూలోకానికి వస్తాడు. వచ్చి మాదాంబ యొక్క వ్రత విధానం గమనిస్తాడు. నేను వస్తున్నటువంటి పనికి అనుగుణంగానే మాదాంబ నన్ను కొడుకు కావాలని చెప్పి కోరుకుంది. ఏమి చిత్రం ఇది అని చెప్పి తలచినటువంటి పనికి తగినటువంటి అవకాశం లభించిందే అని చెప్పి అనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలోకి ప్రవేశిస్తాడు. తక్షణమే మాదాంబకు గర్భ చిహ్నాలు కనిపిస్తాయి. అమృతాంశుడైనటువంటి పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్నటువంటి కారణం వలన ఆమెకు ఆకలి కూడా మందగించింది. సాక్షాత్తు సద్భక్తే రుచిలోపల ఉన్నందుక అన్నట్లుగా రుచులు కూడా ఆమెకు అరుచులయ్యాయి. పాండురంగని మూర్తి పడతి గర్భంలో ఉన్నందువలన అన్నట్లుగా ఆమె శరీరం పాలిపోయింది. మాదాంబ సదాచారం భవ్యవంచనలకు లొంగదు కాబట్టి అందే చిహ్నం అన్నట్లుగా ఆమెకు వేవిళ్ళు కూడా ప్రారంభమయ్యాయి. అలా ఆమెకు క్రమంగా 9 నెలలు నిండుతాయి. అయితే లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు మాదాంబ గర్భకుహరంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోతాడు. ఇదేమిటి, ఎంతకు కూడా గర్భశిశువు భూమి మీదకి రావడం లేదు, అలాంటిది పూర్వం ఎప్పుడూ కూడా విన్నామా కన్నామా అని చెప్పి మిత్రులు శత్రువులు అందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటారు. అయితే శిశువు మాత్రం కుండలి యోగస్థుడై నిరంతరం శివధ్యాన తత్పరుడై 3 సంవత్సరాలు ఆ యొక్క మాతృగర్భంలోనే ఉంటాడు. అప్పుడు మాదాంబ గర్భశిశువును మోయలేక దిగులుతో మరలా నందికేశుని గుడికి వెళ్ళి, లోకంలో ఎవరైనా కానీ 9 నెలలకే నీళ్లాడతారు కదా స్వామి, 3 ఏళ్ళు అయిపోయింది. దుర్భరమైనటువంటి ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా ఉంది. చాలు చాలు, నీ వరాలు నాకిక వద్దు, ఏమీ వద్దు, నాకు ఈ గర్భం కూడా వద్దు అని చెప్పి విన్నవించుకుంటుంది. ఇక మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకోగా ఆమెకు ఒక కల వస్తుంది. అందులో నందీశ్వరుడు జంగమలింగ వేషం ధరించి, మాదాంబ, నీ గర్భస్థ శిశువు సామాన్యుడు అనుకున్నావా? పరమశివుని ఆజ్ఞపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశుడు. అది వృషభం, శిలాదుని పుత్రుడు. భక్తిహితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు. ఇక దిగులు చెందవద్దు. పుట్టిన వెంటనే ఆ శిశువుకు బసవుడు అనేటటువంటి పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమవుతాడు. మాదాంబ మేలుకొని వచ్చినటువంటి కలను తలుచుకొని, ఆహా, సాక్షాత్తు ఆ నందికేశుడే స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడే, నా జన్మ ధన్యమైంది అని చెప్పి పరమానందపడుతుంది. బంధుమిత్రులంతా కూడా అది విని ఆశ్చర్యపోతారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ గర్భశిశువును ఉద్దేశించి, ఏమి నందికేశ, వచ్చినటువంటి పని మర్చిపోయి లోపలే ఉన్నావు అని అనగానే పద్మాసన స్థితుడైనటువంటి ఆ శిశువు పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయిస్తాడు. శిశువు పుడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి ఆ శిశువుకు లింగధారణ చేస్తాడు. అలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధుమిత్రులు అందరూ కూడా ఆ శిశువును చూస్తూ ఉంటారు. అప్పుడు భస్మ రుద్రాక్షలు ధరించి రాగి కుండలాలతో త్రిపుండ రేఖలతో ఒక చేత యోగదండము, మరొక చేత గొడుగు ధరించి పరమేశ్వరుడు తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదిస్తాడు. ఎవరు స్వామి తమరు అని అక్కడి వారు ప్రశ్నింపగా, మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో ఉంది. నా పేరు కూలి సంగమేశ్వరుడు. వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు. లోకహితార్థమై నీకు జన్మించాడు. అందుకని ఇదిగో చూడవచ్చాను. ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును. మాదాంబ,
ఈ బిడ్డకు ఎప్పుడైనా సరే లింగార్పితం కానటువంటి ప్రసాదం ఎప్పుడూ తినిపించవద్దు. ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఆ తాపసి అదృశ్యమవుతాడు. అప్పుడు పురిటి గది 1000 సూర్యులు వెలిగిపోయినట్లుగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ పొత్తిళ్లలో ఉన్నటువంటి శిశువు దివ్యమైనటువంటి తేజస్సుతో దగదగా వెలుగుతూ ఉంటాడు. అజ్ఞానం అనేటటువంటి అంధకారం విజ్ఞానవంతుడైనటువంటి ఆ శిశువు అనేటటువంటి సూర్యుని వలన పారద్రోలబడుతున్నదా అన్నట్లుగా ఆ కాంతి చక్కగా ప్రభలు గోచరిస్తూ ఉంటాయి. మాదాంబ, మాదిరాజు అది చూసి పరమానందభరితులై భక్తులకు హస్తపాదోదకములతో పూజించి విభూదిని అర్పిస్తారు. అప్పుడు పంచమహావాద్యములు మ్రోగుతూ ఉండగా పుణ్యాత్ముడైనటువంటి ఆ శిశువుకు బసవుడు అనేటటువంటి పేరు పెడతారు. బసవన్న క్రమంగా పెరుగుతూ ఉంటాడు. వెనుక చీకటి ఉంటే తనకేమీ అన్నట్లుగా తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడు దీపాన్ని చూసి నవ్వేవాడు. లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడుగా అన్నట్లుగా తల్లి యొక్క స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు. శివ సుఖామృతమును 2 చేతులతో జుర్రుకుంటున్నట్లుగా ఆ పసిపాపడై చేతులు నాకుతూ ఉండేవాడు. ఇక శివపద ధ్యాన నిశేష్టావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క దిగ్భ్రాంతుడగా ఉన్నట్లుగా ఉండేవాడు. గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోలి విజృంభించే విధంగా చేతులు ఆడిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మీరకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేయడం, శివనామం చెప్పినంతనే గద్గదమైనటువంటి స్వరంతో మాట్లాడే విధంగా తొక్కు పలుకులు పలుకుతూ ఉండేవాడు. శివచిత్తులే శ్రేష్ఠులు అని చెప్పి చాటి చెప్పే విధంగా పరిగెత్తుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆటల్లో కూడా బాలబసవుడు శివపూజ చేస్తున్నటువంటి ఆటలే ఆడుతుండేవాడు. బుద్ధులెదిగే వయసులో కూడా భక్తులను శివునిగా తలచడం నేర్చుకుంటాడు. అయితే బసవన్న సర్వజ్ఞుడైనటువంటి నందికేశుడు కాబట్టి సర్వ విద్యలు కూడా అతనికి సహజంగానే అలవడతాయి. అట్టి బసవన్నకు 8వ ఏట తండ్రి ఉపనయనం చేయాలని చెప్పి ముహూర్తం పెట్టించగా అది విన్నటువంటి బసవన్న తండ్రితో ఇలా అంటాడు. నాయనా, అసలు ఈ యొక్క ఉపనయనం ఏమిటి? శివభక్తుడవైనటువంటి నీవు జడుడవు ఎలా అయ్యావు? పరమాత్ముని గురువుగా కొలిచేటటువంటి మనకు దుర్నరుడు గురువెలా అవుతాడు చెప్పు? అది నరకం కాదా? పూర్వజన్మ అసలు నీకు ఏమిటి? ఇది పతనహేతువు. నిర్మలమైనటువంటి గురుకృపాని జన్మానికి కర్మజన్మ ఏమిటి చెప్పు? ఆ యొక్క గురుపాదార్చన చేసేటటువంటి శైవునికి అగ్నిలో హవిస్సులో వ్రేల్చడం దోషం కాదా? పరమశివ మంత్రం వదిలిపెట్టి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం. ఆ భక్తులను నమస్కరించేటటువంటి చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కాదా? కర్మపాశం తెగకోసినటువంటి మనం తిరిగి కర్మకాండను నేర్పేటటువంటి తాళ్ళు కట్టుకోవడం ఏమిటి చెప్పండి? భస్మ రుద్రాక్షలు ధరించినటువంటి మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాం చెప్పండి? ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైనటువంటి వీర మహేశ్వరాచార దీక్షితుణ్ణి, ఉభయకర్మ నిర్మూలుణ్ణి నన్ను వడుగుపేర కర్మ సముద్రంలో ముంచుట నీకు ధర్మం కాదు తండ్రి. ఎవడు బ్రహ్మతలను నరికాడో ఆ పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క వంశస్థుడు ఎలా అవుతాడు చెప్పండి? జాతికి గోత్రానికి అతీతుడై సద్గురుకర కమల సంజాతుడైనటువంటి శివాచారపరుణ్ణి తిరిగి జాతి గోత్రక్రియలను ఆశ్రయింపచేయడం తప్పు కాదా? కులరహితుడైనటువంటి శివుని భక్తులకైనటువంటి మనకు కులమేమిటి నాయనా? కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ ఉపనయనం కూడదు అని అనగా తండ్రి ఆ మాటలను విని బసవనితో ఇలా అంటాడు. బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఉపనయనం ఒకటి. గర్భ సంస్కారాలతో ప్రారంభమై సాగేటటువంటి ఈ యొక్క 16 సంస్కారాలలో మనం ఏదైనా కానీ సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారం కాకుండా పోతాం. అంతేకాకుండా ఉపనయన సంస్కారం అంతా కూడా శైవధర్మ సంబంధమైనదే కదా. ఉపనయన పూజల్లో రుద్రగణాన్ని, నందిని పూజిస్తాం. అప్పుడు చెప్పేటటువంటి గాయత్రి మంత్రంలో ప్రణవము, రుద్రుడు మాత్రమే పరమ దైవమని మనకు అర్థమవుతుంది. ఉపవీత సూత్రం పరమేశ్వరుడు ధరించినటువంటి సర్పానికి సంకేతం. వటువు పట్టినటువంటి పాత్ర పరమేశ్వరుడు పట్టినటువంటి బ్రహ్మ శిరస్సు. పాలశదండం శూలం, కోకటి జుట్టు శివుని జడులు. వటువు ధరించినటువంటి జింక చర్మం పరమేశ్వరుడు దాల్చినటువంటి గజ చర్మానికి సంకేతం. చందనమే భస్మం. వటువు భిక్షాటన చేయడం శివుని భిక్షకు సంకేతం. ఈ విధంగా ఉపనయ సంస్కారంలో వటువు శివరూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడుగా అంగీకరింపబడడు. అందుచేత ఉపనయనం శివభక్తుడు తిరస్కరించవలసినటువంటి సంస్కారం ఏమీ కాదు. ఉపనయనం వలన భక్తి ఏమీ తగ్గదు. నీవు పసివాడవు, నీకేం తెలుసు? మేము చెప్పినట్లుగా చేయడం నీ ధర్మం. ఇలాంటి విపరీతమైనటువంటి మాటలు ఇంతకు ముందు విన్నవీ కాదు, కన్నవీ కాదు. నీవేదో సుపుత్రుడవి, వంశోద్ధారకుడు పుట్టావని చెప్పి సంతోషిస్తుంటే నీకు ఈ యొక్క దుర్బుద్ధులేమిటి? కులదీపకుడు పుడితే కులమంతా వర్ధిల్లుతుంది. ఒక కులనాపకుడు పుడితే వాడి వలన కులమంతా కూడా నశిస్తుంది. నీవు వడుగును తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులం నుండి వెలివేస్తారు. కాబట్టి ఇంతగా చెబుతున్నాను.
నా మాట విను. విననంటావా? ఇక నీవు, నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోండి" అని చెప్పి తీవ్రంగా కొడుకును తిడతాడు. అప్పుడు బసవన్న ఎంతో రోషంతో ఇలా అంటాడు: "తండ్రి, భక్తికి బ్రాహ్మణ ధర్మానికి బొత్తిగా సంబంధం లేదు. బ్రాహ్మణ దర్శనం వేరు, దైవం వేరు. మంత్రం వేరు, ఆచార్యుడు వేరు. వేషధారణం వేరు అవుతుంది. కాబట్టి ధ్యానము, బాహ్యక్రియలు, ఆచార్య మార్గం అన్నీ కూడా భక్తి మార్గానికన్నా కూడా భిన్నమైనవి. కాకుంటే అగ్నిముఖము, బ్రహ్మశిరము, రుద్రశిఖ, ప్రాణాది వాయువులు ప్రాణములు, విష్ణుగర్భము, అలాగే భూయోని కలిగి ఉంటుంది. గాయత్రి 24 అక్షరాలు కలిగి సంఖ్యాయనస గోత్రంతో ఎంతో చక్కగా త్రిపాది అయి చక్కగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఉపనయన మంత్రము శివమతమని చెప్పడం తగదు. అలాగే బ్రహ్మజ్ఞ కర్మలు కూడా శివేతరమైనవే. శైవము ఎంతో పావనమైనది, శృతి విహీనమైనది. షడాక్షరుని మించినటువంటి మంత్రరాజం లేదు. బసవడు ఇంకనూ కూడా తన తండ్రితో ఇలా చెబుతుంటాడు: మామిడి గింజను భూమి మీద నాటితే వేప మొక్క ఎలా మొలుస్తుంది? భక్తి సహజ లింగైక్య నిష్ట కలది. బ్రాహ్మణ పదము బహుదేవతా సేవతో కూడింది. భక్తి కులసతి, బ్రాహ్మణ్యము వెలియాలి వంటిది. గౌతమ దదీచి వ్యాసాదుల శాపాలతో వహ్నిపాలైనటువంటి భూసులకు భక్తి ఎలా అబ్బుతుంది చెప్పండి? కర్మ మార్గానికి భక్తి మార్గానికి పొత్తే కుదరదు. అలాంటి కర్మ మార్గంలో నన్ను పడేయాలని చెప్పి మీరు బలవంత పెడుతున్నారు. కాకులు పెంచినంత మాత్రాన కోకిల పిల్ల కాకి కాబోదు. అలాగే భక్తి మార్గ నిష్ఠితుడైనటువంటి నాకు ధర్మేతరుడైనటువంటి మీరెక్కడి తల్లిదండ్రులు? చెన్నయ్య మా తాత, చేరమ తండ్రి, పిన్నయ్య కక్కయ్యలకు బిడ్డను నేను. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండండి, నాకు తోచినట్లుగా నేనుంటాను అని చెప్పి బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమామతో సహా ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఇదెక్కడి వింతమ్మా అని చెప్పి జనులందరూ కూడా ఆశ్చర్యపడగా, బసవుడు పరమేశ్వరుని సన్నిధిలో గుడిలో ఉంటూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. లోగడ బసవన్నకు ఉపనయమని చెప్పి ప్రకటించినప్పుడు చాలామంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు కదా! అందులో బలదేవుడు కూడా ఉంటాడు. బలదేవుడు మాదాంబకు సోదరుడు. ప్రభువైనటువంటి బిజ్జలునికి దండనాయకుడు. ఆయన బసవేశ్వరుని యొక్క భక్తిని చూసి పరమానందపడతాడు. ఇటువంటి శివభక్తునికి కనుక నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే చాలా మంచిది అని చెప్పి నిశ్చయించుకుంటాడు. అలా అనుకొని బలదేవుడు బసవ కుమారుడు నివసించేటటువంటి చోటుకు వెళ్ళి, "ఓ మహేశ్వర తిలక, నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి నన్ను కరుణించవలసింది" అని చెప్పి ప్రార్థిస్తాడు. ఆ బసవ కుమారుడు బలదేవుని యొక్క కోరికను మన్నిస్తాడు. బసవన్న సంగమేశ్వరానికి చేరుకుంటాడు. ముందుగా ఆ యొక్క పుణ్యస్థలికి వందనమాచరించి గురుస్తవంతో నగర ప్రవేశం చేస్తాడు. సంగమేశ్వరం తీరరాజమని చెప్పవచ్చు. దాని యొక్క మహిమ పొగిడేందుకు ఆదిశేషునికైనా కూడా తరం కాదనమాట. అక్కడ ఏరులన్నీ కూడా చక్కని పుణ్యతీర్థాలు. ప్రతి గుహ కూడా శివనివాసం. అక్కడ గుట్టలన్నీ కూడా కైలాస తుల్యములే. చెట్లన్నీ కూడా రుద్రాక్ష చెట్లే. గనులన్నీ కూడా విభూది గనులే. ఆవులన్నీ కూడా కామధేనువులే. వృషభాలన్నీ కూడా నందీశ్వరులే. ఆ విధంగా స్వామివారి యొక్క భక్తులంతా కూడా అక్కడే కొలువై ఉన్నారా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి జనులు కూడా అలాగే ఉంటారు. అలాంటి సంగమేశ్వరుని యొక్క నగరంలోని కూడలి సంగమేశ్వరుని గుడి వద్దకేకి బసవన్న గురులింగమూర్తికి సాష్టాంగ ప్రణామం చేసి వేద పురాణార్థ సూక్తులతో స్వామిని ప్రశంసిస్తూ ఉంటాడు. అప్పుడు గుడిలో నుండి సంగమేశ్వరుడు ఒక జంగమ వేషాన్ని ధరించి బయటకు వస్తాడు. ఆయనను చూడగానే బసవన్న నిర్భరమైనటువంటి ఆనందంతో తన కన్నీళ్లే అభిషేకం కాగా గురుదేవుని యొక్క పాదాలను అభిషేకిస్తాడు. అప్పుడు సంగమేశ్వరుడు తన ముద్దుల కొడుకును లేవనెత్తి కౌగిలించుకొని ప్రసాదమిచ్చి ఇలా అంటాడు: "ఇక్కడికి వచ్చిపోతూ ఉండేటటువంటి భక్తుల వలన నీ యొక్క సచ్చరిత్రం వింటూనే ఉన్నాం. బసవా, ఈ మాటలను విను. గతకాల వర్తన కంటే కూడా సద్భక్తి మితి తప్పి నడవవద్దు. శివభక్తులలో లోపాలు ఎంచవద్దు. భక్తులు ఒకవేళ తిట్టినా, కొట్టినా, కాల తన్నినా శరణు శరణు అని మాత్రమే అను. పరస్త్రీలను సోదరీమణులుగా భావించు. భక్త ప్రసాదం కానటువంటి అమేద్యంతో సమానంగా భావించు. భక్తి వంచన లేనిదని చెప్పి గుర్తించు. జంగముడు వేరు, నేను వేరు కాదని చెప్పి తెలుసుకో. శివభక్త స్తుతి చెయ్యి. ఎట్టి కష్టం వచ్చినా కూడా మమ్మల్ని స్మరిస్తూ ఉండు. సత్య మార్గాన్ని వదలవద్దు నాయనా అని చెప్పి మృదువైనటువంటి మధుర భాషములతో కొడుకును ప్రబోధించి కౌగిలించుకొని బసవనిచే మొక్కించుకొని తిరిగి తాపసి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క గురులింగమూర్తి గుడిలో అదృశ్యమైపోతాడు. ఆ తరువాత అది చూసినటువంటి భక్తులు ఆశ్చర్యపోయి, మనమెన్నడూ కూడా ఈ గుడిలో ఇలాంటి తపస్విని చూసింది లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అనేందుకు ఎలాంటి సందేహము లేదని చెప్పి, బసవన్న నిజంగా ఎంతటి భక్తుడో కదా! కాకుంటే సాక్షాత్తు సంగమేశ్వరుడే ఈ విధంగా ఎందుకొచ్చి ప్రబోధించి మరీ వెళ్తాడు చెప్పండి. బసవన్న, మా జన్మ కూడా ధన్యం. భక్తుడంటే ఇలాగే ఉండాలి.
లోగడ ఒక భక్తుడు కొడుకును నొప్పించాడు, మరొకడు వస్త్రాన్ని సమర్పించాడు, ఇంకొకడు తన భార్యను పరమేశ్వరునికి అర్పించాడు, ఇంకొకడు భక్తి కోసం తండ్రిని చంపివేశాడు. ఇలా పురాతనమైనటువంటి భక్తులు తమ యొక్క భక్తిని ప్రదర్శించి శివానుగ్రహాన్ని పొందారు. కానీ ఇప్పుడు నీవు కూడా ఆ విధమైనటువంటి శివకృపకు పాత్రుడవుతావని చెప్పి అందరూ కూడా బసవన్నను పొగుడుతారు. అప్పుడు బసవన్న భక్త సమూహంతో కలిసి సంగమేశ్వరుని యొక్క మండపంలోనే శివారాధనలో ఉండి 3 సంధ్యలలోనూ గురులింగమూర్తిని సేవిస్తూ కొంతకాలం గడుపుతూ ఉండేవాడు. ఈ విధంగా బసవన్న యొక్క చరిత్రలోని కథలు ఎన్నో ఉన్నాయి. మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. అంతవరకు నమస్కారం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.